వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై మెరిట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, జేఈఈలో ఉత్తమ పర్సెంటేజ్ పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు, మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్స్, కోర్సుల ఎంపిక తదితర అంశాల గురించి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ కి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందా అండి? ఎలా ఉంది? కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేఎల్ ట్రిపుల్ 2024 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజుల్లో కలిపి దాదాపు 150,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది. వీరికి గాను ఈ 150,000 మందికి మన దగ్గర ఉన్న సీట్లు చాలా తక్కువ, 3,000 మాత్రమే సీట్లు ఉంటాయి. ఈ 3,000 సీట్లలో 1,50,000 మందికి ఉన్న కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో, ఎవరైతే మెరిట్ విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి కేఎల్ యూనివర్సిటీలో చదవాలి, ప్లేస్మెంట్ పొందాలి అనుకునే విద్యార్థులకి ఇది గొప్ప సదవకాశం. ఆల్రెడీ 19వ తారీఖు, 20వ తారీఖు ఏప్రిల్ ఈ నెల టాప్ ర్యాంకర్స్కి మా కౌన్సిలింగ్ జరిగింది. 2 రోజులు, అంటే టాప్ 1000 ర్యాంకర్స్కి మాత్రమే పిలిచాము. రేపు 26 నుంచి జరగబోయే ఈ జనరల్ కౌన్సిలింగ్ అంటే మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు ఆల్ కేటగిరీసు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ, అట్లాగే అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు, అలాగే ఈ ర్యాంక్స్ కేఎల్ ట్రిపుల్ ర్యాంక్స్ 1వ ర్యాంక్ నుంచి 150,000 వరకు ర్యాంక్ వచ్చిన పిల్లలు, అట్లాగే ఏదైతే మన ఇంటర్మీడియట్ మీద మంచి మెరిట్ ఉన్న ఇంటర్మీడియట్ స్కోర్ మీద కూడా విద్యార్థులు ఆ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అలాగే జేఈఈ అంటే రేపు సెకండ్ ఫేజ్ కూడా రేపు 24వ తారీఖు రిలీజ్ కాబోతుంది. 24, 25 రిలీజ్ కాబోతున్నాయి రిజల్ట్స్. దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు విద్యార్థులు సీటు పొందే అవకాశం ఈ కౌన్సిలింగ్ ద్వారా ఉంది. కాబట్టి జేఈఈ విద్యార్థులు కూడా ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. 26 నుంచి జరగబోయే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంటే మొదటి రోజు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఉంటుంది, 26వ తారీఖు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఉంటుంది, 27 ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఉంటుంది. అట్లాగే 26 నుంచి జరగబోయే ఈ ప్రక్రియ 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 26, 27, 28, 29, 30 తారీఖులో జరిగే ఈ కౌన్సిలింగ్కి డే వైజ్ షెడ్యూల్ మా వెబ్సైట్లో పెట్టుంచాము. మా వెబ్సైట్ల ద్వారా మీరు చెక్ చేసుకొని మీరు ఆ డేకి ఆ ర్యాంకులు తగ్గట్టు మీరు వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సుకున్న సీటు, కావాల్సుకున్న విజయవాడ కానీ, హైదరాబాద్ క్యాంపస్లో కానీ, హైదరాబాద్లో 2 క్యాంపస్లు కానీ, విజయవాడలో ఉన్న అతిపెద్ద క్యాంపస్లో కానీ మీకు కావాల్సిన బ్రాంచ్ పొందాలంటే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వటం తప్పనిసరి. అసలు ఈ కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు, ఎలా అప్లై చేసుకోవాలంటారు? డైరెక్టర్ అండి, ఇప్పుడు మా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారు, కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ రాశారు, డైరెక్ట్గా ర్యాంక్ కార్డు తీసుకొని ఇంటర్మీడియట్ ఆన్లైన్ కాపీ తీసుకొని రావచ్చు. అట్లా మా ఎగ్జామ్ రాయని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ తీసుకొని డైరెక్ట్గా కౌన్సిలింగ్కి విజయవాడ క్యాంపస్కి కానీ, హైదరాబాద్లో బోరంపేట కానీ, అజీజ్ నగర్ క్యాంపస్కి కానీ ఆ మార్క్ లిస్ట్ తీసుకొని వెళ్ళచ్చు. అలాగే జేఈఈలో మంచి టాప్ స్కోరర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా జేఈఈ ఫస్ట్ ఫేజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే సెకండ్ ఫేజ్లో కానీ ఈ రెండిట్లో ఏదైతే హయ్యెస్ట్ ఉందో ఆ హయ్యెస్ట్ ఆ ప్రింట్ ఒకటి తీసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అయితే వాళ్ళకు వచ్చిన పర్సంటైల్ బేస్ చేసుకొని, వాళ్ళకున్న ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని, వాళ్ళకున్న కేఎల్ ట్రిపుల్ ర్యాంక్ బేస్ చేసుకొని 10% నుంచి 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అన్ని విద్యార్థులకు ఉంది. కాబట్టి ఇది ఒక గొప్ప సదవకాశం. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి స్కాలర్షిప్లు అప్లికేబుల్ అవ్వవు, ఎందుకంటే ఈ కౌన్సిలింగ్లోనే అందరూ వచ్చేస్తారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో స్టూడెంట్స్ ఆ 10% అవ్వచ్చు, 25% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 75% అవ్వచ్చు, లేకపోతే 100% ఫీ వేవర్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి ఇది గొప్ప సదవకాశం. ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయిన విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో, కావాల్సిన క్యాంపస్లో చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి.
ఓకే, అంటే సింగిల్ డేలోనే కంప్లీట్ అయిపోతుంది అంటారా స్కాలర్షిప్ ప్రొసీజర్ కానీ లేకపోతే కౌన్సిలింగ్? 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే ఈ కౌన్సిలింగ్లో ర్యాంక్ వైజు మేము పిలిచాము. ఆ ర్యాంక్ వైజు ఇంటర్మీడియట్కి అయితే ఒకరోజు పెట్టాము, జేఈకి అయితే ఒకరోజు పెట్టాము, KLEEE ర్యాంకర్స్కి అయితే 3 రోజులు పెట్టాము. వీళ్ళ ర్యాంకుల పరంగా వెబ్సైట్లో www.kluniversity.in వెబ్సైట్లో ఉన్న కౌన్సిలింగ్ బ్రోచర్లో మీరు చూసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఒకరోజు అటు ఇటుగా మీరు ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్కి అటెండ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో KL యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటని? ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు స్టూడెంట్స్కి ఉన్న అవకాశాలు ఏంటంటే మేడం, స్టూడెంట్స్ ఏ కోర్సు చేరాలనుకుంటున్నారు, వాడికి ఆ కోర్సు ఎంతవరకు రాణించగలడు, ఆ కోర్సులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అది చదవాలి అంటే స్టూడెంట్ ఏ విధంగా ట్రైనింగ్ పొందాలి, ఆ కోర్సులో ప్లేస్మెంట్ అవ్వాలంటే స్టూడెంట్ ఏ విధంగా చదవాలి, అతనికి ఉన్న సబ్జెక్ట్ యొక్క ఎబిలిటీ ఏంటి, అతనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటి, అతని మార్కులు ఏంటి, అతని యొక్క స్టేటస్ ఏంటి, ఇవన్నీ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వచ్చి నాకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటాడు, కంప్యూటర్ సైన్సే చదవాలా, అతను ఎలక్ట్రానిక్స్ చదువుకోవచ్చా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవాలా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ చదవాలా, లేకపోతే మెకానికల్ ఇంట్రెస్ట్ ఉందా, ట్రిపుల్ ఇంట్రెస్ట్ ఉందా, సివిల్ ఇంట్రెస్ట్ ఉందా, బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందా, ఎవరికి ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సును బట్టి అతనికి ఉన్న క్యాపబిలిటీని బట్టి అతనికి సరైన కోర్సు సరైన విధంగా అతనికి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ అతని యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఇది చేసిన తర్వాత నీకు ఈ విధంగా ప్లేస్మెంట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, నువ్వు ఈ విధంగా చదవాలి, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్ అవ్వాలంటే నువ్వు ఈ విధంగా సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి, లేకపోతే ఈ విధంగా నువ్వు ప్లేస్మెంట్ అవ్వడానికి ఇలాంటి ఈవెంట్స్ చేయాలి, అకాడమిక్కి సంబంధించి ఏం చేయాలి, అట్లాగే మిగతా యాక్టివిటీస్లో ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా అతనికి కౌన్సిలింగ్ ద్వారా వివరించడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి స్టూడెంట్ డిసైడ్ చేసుకుంటాడు. సిఎస్సి చేద్దాం అనుకున్న స్టూడెంటు మెకానికల్కి వెళ్ళొచ్చు, మెకానికల్ చదువుదాం అనుకున్న స్టూడెంటు ట్రిపుల్ఈకి రావచ్చు, ట్రిపుల్ఈకి చదువుకుందాం అనుకున్న స్టూడెంటు ఏఐడిఎస్కి రావచ్చు. ఇక్కడ జరిగే కౌన్సిలింగ్ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఇవన్నీ బేస్ చేసుకొని అతనికి ఏది సూట్ అవుద్ది, అతను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ కౌన్సిలింగ్ అయితే ఈ సెషన్లో జరగడం అనేది ఉంటుంది. అందుకే మేము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని చెప్తాం. ఎందుకంటే నాకు వాళ్ళు చెప్పారు సిఎస్సి చేస్తే బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి, సిఎస్ఐటి చేస్తే ఉద్యోగాలు ఇంకా బాగుంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే ఇంకా బాగుంటాయి, మెకానికల్ చేస్తే ఉద్యోగాలు రావు, ట్రిపుల్ఈ చేస్తే ఉద్యోగాలు రావు, ఎలక్ట్రానిక్స్ చేస్తే ఉద్యోగాలు రావు, ఇట్లాంటి నెగిటివ్ కాన్సెప్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మా దగ్గర ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఏ బ్రాంచ్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు ఎలా సెటిల్ అయ్యారనే దాని మీద పూర్తి అవగాహన కల్పించడం అనేది ఈ కౌన్సిలింగ్ సెషన్ ద్వారా జరుగుతుంది. అందుకనే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్పోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ ఏమైనా అచీవ్మెంట్స్ కనుక సాధించి ఉంటే, లేకపోతే ఇంకేదన్నా ఎడ్యుకేషన్లో కాకుండా అకాడమిక్స్లో కాకుండా నాన్ అకాడమిక్స్లో మిగతా వాటిలో స్టూడెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఆ యాక్టివ్ని బట్టి అతనికి ఏ కోర్స్ సూటబుల్ అవుతుంది, అతను ఆ కోర్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్లో అతను ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు, ఆల్రౌండర్గా తయారు చేయాలంటే అకాడమిక్సే కాకుండా మిగతా వాటిల్లో అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా అతని దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అతనికి సజెషన్స్ ఇవ్వటం, అతన్ని డైరెక్ట్ చేయటం, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, మీ బాబుకి ఇదైతే బాగుంటుంది, మీ పాపకి ఇలా చదివితే బాగుంటుంది అని చెప్పి మా వైపు నుంచి ఉండే క్యాంపస్ టీము అందరూ కూడా మీకు సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 years కోర్సులో విద్యార్థుల ప్రణాళిక ఎలా ఉండాలంటారు? క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? కేఎల్ యూనివర్సిటీలో 4 ఏళ్ళు చదవటం అంటే 4 ఏళ్ళు ఉద్యోగం చేయడం. మా దగ్గర ఇంజనీరింగ్ కోర్సు అందరిలాగా 4 సంవత్సరాలు ఉండదు, మా దగ్గర 3 సంవత్సరాలే ఉంటుంది. 4వ సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఆ ఇంటర్న్షిప్ కూడా మంచి మంచి ప్యాకేజీలకి వెళ్తారు. నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలతో. లాస్ట్ ఇయర్ అయితే స్టూడెంట్స్ జర్మనీ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్కి వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు. దాదాపు ఒక్కళ్ళకి నెలకి 1,25,000 నుంచి 1,50,000 ప్యాకేజీతో ఇంటర్న్షిప్కి వెళ్ళారు. ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళకి 35 లక్షల నుంచి 40 లక్షల ప్యాకేజ్తో సెలెక్ట్ అయిన పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అట్లాగే నేషనల్ లెవెల్లో మళ్ళీ నేషనల్ లెవెల్లో జరిగే ప్లేస్మెంట్స్ ముందు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్, 3rd ఇయర్ అయిపోయిన తర్వాత
ఫైనల్ ఇయర్లో వచ్చే ప్లేస్మెంట్ ఆఫర్స్, ముందు వచ్చే ఇంటర్న్షిప్లో దాదాపు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 1,00,000 నుంచి 1,50,000 జీతం తీసుకొని మంచి మంచి కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి ప్యాకేజీలు వచ్చిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మా దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 23-24 విద్యా సంవత్సరం బయటకు వచ్చిన విద్యార్థులకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 50.57 నేషనల్, ఇంటర్నేషనల్ వచ్చి 33 లక్షల. ఈ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజీగా ఈ సంవత్సరం ఉంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో క్యాంపస్లో ఏ కోర్స్ తీసుకుంటే ప్లేస్మెంట్ వస్తుంది, ఏం చదివితే బాగుంటుంది అనే దానికంటే ఎలా చదవాలి, బీటెక్ సిఎస్సి తీసుకుంటే మిగతా స్పెషలైజేషన్ ఏం తీసుకోవచ్చు, అట్లాగే బీటెక్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించి స్పెషలైజేషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు, అంటే ఏ కోర్స్ అయినా చదవచ్చు, ఏ కోర్స్ తీసుకొని ఏ కోర్సులోకైనా వెళ్ళొచ్చు. ఈ డిసిప్లిన్ అంటే మల్టీ డిసిప్లిన్ కోర్సెస్ అంటే ఏవైతే ఉన్నాయో సిఎస్సితో పాటు మెకానికల్ చేయటం, మెకానికల్తో పాటు సిఎస్సి చేయటం, సిఎస్సితో పాటు ట్రిపుల్ ఈ చేయటం, ట్రిపుల్ ఈతో పాటు ఎలక్ట్రానిక్స్ చేయటం, ఇట్లాగా మల్టీ డిసిప్లిన్లు ఎవరైతే డిగ్రీలు చేస్తారో వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉండటం అనేది ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న అవకాశాలు. అంతేగాని 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం జరిగిన ఏదో కోర్స్ తీసుకుని ఆ కోర్సులో పట్టు సాధించడం కంటే మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు చేయటం అనేది లేటెస్ట్ ట్రెండ్. ఈ లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో మల్టీ డిసిప్లిన్ డిగ్రీలు చేయటం వల్ల స్టూడెంట్స్కి ఒక్క దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో నాలెడ్జి ఉండటం వల్ల ఏదైతే తక్కువ ఉందో దాని నుంచి ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లోకి మౌల్డ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి కేఎల్ యూనివర్సిటీ ఇచ్చే సందేశం మల్టీ డిసిప్లిన్లో డిగ్రీలు. చెప్పాను నేను, కేఎల్ యూనివర్సిటీలో చదవటం అంటే 4 ఏళ్ళు ఉద్యోగం చేయటమే. ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఎఫ్ఈడి అంటాము, అంతా కలిసే ఉంటారు. ఫస్ట్ ఇయర్ అంతా అందరికి కామన్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్కి వెళ్తారు. డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా టర్న్ అవ్వాలి అంటే ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే కోర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఐడియాలజీని బట్టి, వాళ్ళ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళకి ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ఆల్రౌండర్గా తయారవ్వాలి అంటే మిగతా అదర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళకి ఈ కోర్స్తో పాటు మిగతా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, తద్వారా వచ్చే ట్రైనింగ్ ద్వారా వచ్చే నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్లింగ్ కానివ్వండి, వాళ్ళకి 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత 4వ సంవత్సరంలో కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి అడిగిన క్వశ్చన్లకు కానివ్వండి, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ కూడా వీళ్ళు చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చి మంచి ప్యాకేజీలు సెలెక్ట్ అవ్వడానికి ఇలాంటి కోర్సులు కానివ్వండి, మా దగ్గర ఉన్న ట్రైనింగ్ సెషన్స్ కానివ్వండి, మాది ఇండస్ట్రీ రెడీ అంటే ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉంటాం. ఇండస్ట్రీకి 4 ఏళ్ల తర్వాత ఏ విద్యార్థులు కావాలి, వాళ్ళకి ఏ విధమైన ప్లాట్ఫామ్లో వాళ్ళని రెడీ చేయాలి, ఏ విధమైన టెక్నాలజీలో వాళ్ళని రెడీ చేయాలి అనే దాన్ని ఇండస్ట్రీ దగ్గర నుంచి తీసుకొని సిలబస్ని అప్పటికప్పుడు చేంజ్ చేసేసి వాళ్ళకి తగ్గట్టుగా ఏం చేస్తే వాళ్ళకి 4వ సంవత్సరం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయనే దాని మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది సెకండ్ ఇయర్ నుంచి జరుగుతుంది. సో కాబట్టి ఇది కేఎల్ యూనివర్సిటీలో చదవటం వల్ల ఉపయోగాలు లేటెస్ట్ టెక్నాలజీని ఎక్కువగా వాళ్ళకి అందించడం, ఏదైతే సిలబస్ ఇండస్ట్రీకి కావాల్సింది ఏదైతే ఉందో అది ఆ ఇండస్ట్రీకి అందించడం, ఇండస్ట్రీ ద్వారా తీసుకొని ఆ సిలబస్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది మా దగ్గర జరుగుతున్న రెగ్యులర్ ప్రొసీజర్. దీని ద్వారా పిల్లలకి అద్భుతమైన ట్రైనింగ్ సెషన్స్ ద్వారా వాళ్ళకి 4వ సంవత్సరంలో ఈజీగా ప్లేస్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేడం. స్టూడెంట్స్కి క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? క్యాంపస్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పాను నేను, 4 ఏళ్ళు ఉద్యోగం చేయటం అంటే అన్ని యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీ వేరు, యూనివర్సిటీ వేరు. యూనివర్సిటీ అంటే ఇక్కడ దాదాపు 25 రాష్ట్రాల నుంచి పిల్లలు ఉంటారు, 36 దేశాల నుంచి పిల్లలు ఉంటారు. అట్లాగే అన్ని రకాల స్టూడెంట్స్, అన్ని రకాల లాంగ్వేజెస్, అన్ని రకాల మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వటం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా చోట్ల లేనిది మా దగ్గర ఉన్నది ఏంటంటే అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు మా దగ్గర ఉంటారు. చివరికి జమ్మూ కాశ్మీర్ లాంటి
ఎక్కడో అంత దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నుంచి అండమాన్ నికోబార్ నుంచి కూడా పిల్లలు మా దగ్గరకు వచ్చి చదువుకుంటారు. అలాంటి పిల్లల యొక్క నాలెడ్జి, నార్త్ ఇండియా నుంచి వచ్చే పిల్లల యొక్క నాలెడ్జి, ఇక్కడ సౌత్ ఇండియాలో ఉండే పిల్లల యొక్క నాలెడ్జితో షేర్ చేసుకోవటం వల్ల దాంతో పాటు వచ్చే నాలెడ్జి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా ట్రైనింగ్, ఎక్కువగా షైన్ అవ్వడానికి ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్స్ చాలామంది అనుకుంటారు, విద్యార్థులు అనుకుంటారు ఎక్కడ చదివినా ప్లేస్మెంట్స్ ఏదో విధంగా తెచ్చుకోవచ్చులే అని. కానీ ఇప్పుడున్న టఫ్ సిచ్యుయేషన్లో ఈ సంవత్సరం మేము నిన్న ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేశాం. 19వ తారీఖు ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేశాం. అందులో దాదాపు 2800 మందికి ప్లేస్మెంట్ ఆ లెటర్స్ తీసుకుని వెళ్ళారు స్టూడెంట్స్. దాదాపు 3700 ఆఫర్లు వచ్చినాయి. అంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% ప్లేస్మెంటు ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా మేము సాధించగలిగాము. అంటే కారణం వాళ్ళని ఇండస్ట్రీకి తగ్గట్టు రెడీ చేయటం వల్ల ఇలాంటి పీక్ సిచ్యుయేషన్లో కూడా, ఇలాంటి రిసెషన్ సిచ్యుయేషన్లో కూడా మేము పిల్లలందరికీ 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి అవకాశం కుదిరింది. ఇది అన్ని చోట్ల సాధ్యపడదు. చాలా ఘంటాబద్ధంగా చెప్తున్నాము. కేఎల్ యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతారో, ఎవరైతే ప్లేస్మెంట్కి రిజిస్టర్ అవుతారో, ఎవరైతే ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా ప్లేస్ చేసే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ ఖచ్చితంగా తీసుకుంటుంది. వాళ్ళని ప్లేస్ చేసే విధంగా వాళ్ళని మొదటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటాం. సో యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అందించే వసతి, మౌలిక సౌకర్యాల గురించి ఏమైనా చెప్తారా? యూనివర్సిటీలో ప్రతి ఒక్క స్టూడెంట్ కంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందండి. అంటే గర్ల్స్కి, బాయ్స్కి క్యాంపస్లోనే సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లాగే జిమ్ ఉంటుంది. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ 24/7 ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీ 24/7 ఉపయోగించుకోవచ్చు. అంటే అన్నీ కూడా క్యాంపస్లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ల్యాబ్స్ ఏ టైం కావాలంటే ఆ టైం వెళ్ళి చేసుకోవచ్చు. అట్లాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టైమింగ్స్లో. టైం టేబుల్ వాళ్ళకి స్టూడెంట్ ఏదైతే టైంలో వాళ్ళు ఫ్రీగా ఉన్నారో ఆ టైంలో క్లాస్కి వెళ్ళే విధంగా టైం టేబుల్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది స్టూడెంట్స్కి మార్నింగ్కి క్లాసులకి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు టైం టేబుల్ మొత్తాన్ని మార్నింగ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఆఫ్టర్నూన్కి క్లాసులకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ యొక్క టైం టేబుల్ని ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా వేరే యాక్టివిటీస్లో వాళ్ళు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో యాక్టివిటీస్లో వాళ్ళ యొక్క ఇది చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్న టైం టేబుల్, ఫ్లెక్సిబిలిటీ ఉన్న చాయిసెస్, అంటే ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ చదివే ఫ్లెక్సిబిలిటీ, ఏ టైం అయితే చదవాలనుకుంటున్నారో ఆ టైంలో చదువుకునే ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైతే ల్యాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ల్యాబ్కి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైతే లైబ్రరీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లైబ్రరీకి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైతే ఆడుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైతే జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ జిమ్కి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ, అన్ని రకాలుగా స్టూడెంట్స్ చాయిస్ మీదే డిపెండ్ అయి ఉండే అవకాశాలు కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఎక్కువగా ఉంటాయి. ఇక వాళ్ళ చాయిస్ అది. చదువుకుంటే ఎంత బాగా చదువుకుంటే, అంత బాగా ట్రైన్ అయితే అంత బాగా మంచి ప్యాకేజీలు వస్తాయి. ఏ విధంగా మనం ఇక్కడ ఉన్న దాంట్లో అతిపెద్ద క్యాంపస్ అది, 100 ఎకరాల క్యాంపస్. ఈ క్యాంపస్లో ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఎలా కావాలంటే అలా చదువుకోవచ్చు, ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవన్నీ ఒకే క్యాంపస్లో ఉండడం అనేది అరుదు. ఓన్లీ క్లాస్ వర్క్ మాత్రమే కాదు, ఓన్లీ టీచింగే కాదు, మిగతా యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ని అన్నిట్లో మేము ట్రైన్ చేయడం వల్ల మా దగ్గర చదివిన స్టూడెంట్స్ అన్ని రంగాల్లో కూడా స్థిరపడి ఉన్నారు. అటు పాలిటిక్స్లో ఉన్నారు, అటు ఇండస్ట్రీలో ఉన్నారు, అటు సాఫ్ట్వేర్లో ఉన్నారు, అటు అన్ని రకాల రంగాల్లో స్పోర్ట్స్ దాంట్లో ఉన్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా కేఎల్యూలో చదివిన విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్నారు. ఉండటమే కాదు, స్టార్టప్స్ పెట్టి, కంపెనీలు పెట్టి, పెద్ద కంపెనీలు పెట్టి స్టార్ట్ చేసి సీఈఓలుగా ఉన్న స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీలో ఒకప్పుడు విద్యార్థులే. ఈ రోజున వాళ్ళు ఇండియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, జపాన్, జర్మనీలో ఉన్నారు. అన్ని ప్రముఖ దేశాల్లో ఎక్కడైతే వాణిజ్య దేశాలు ఉన్నాయో ఆ వాణిజ్య దేశాలు అన్నిట్లో కూడా కేఎల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కంపెనీస్ పెట్టి సీఈఓగా లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్లుగా వేల మందికి రిక్రూట్మెంట్ ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ కావచ్చు, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి స్కిల్లింగ్ కావచ్చు, ఇక్కడ జరిగిన వాళ్ళకి
ఆల్రౌండర్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి నిజ జీవితంలో సెటిల్ అవ్వడానికి ఉపయోగపడిన సందర్భాలు కేఎల్ యూనివర్సిటీ చదివిన ప్రతి విద్యార్థికి ఉంటాయి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంజనీరింగ్ అనేది 4 ఏళ్ల ఉన్నత విద్యా కోర్సు. తల్లిదండ్రులు ఇవ్వగలిగింది చదువు మాత్రమే. మీరు ఎంత సంపాదన, ఎంత ఆస్తులు ఇచ్చినా నిలబడే చెప్పలేము. కానీ ఒక ఉన్నత విద్య, ఒక స్కిల్లింగ్, ఒక ప్లేస్మెంటు అవ్వటానికి భవిష్యత్తుకి మీరు ఇవ్వగలిగిన భరోసా, అది ఇవ్వగలిగింది ఒక పేరెంట్ మాత్రమే. ఆ ప్లేస్మెంట్ ద్వారా భవిష్యత్తుకి భరోసా ఇవ్వగలిగితే మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా సంపాదించుకొని నిలబెట్టుకునే కెపాసిటీకి వెళ్ళగలడానికి ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. దీనితో పాటు ఒకవేళ అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉందో వాళ్ళకు కూడా బ్యాంకు లోన్ల ద్వారా, ఈఎంఐ పద్ధతుల ద్వారా కూడా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదైతే డ్రీమ్ ఉందో, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగంతో బయటికి రావాలి అన్న డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కేఎల్ యూనివర్సిటీలో ఏదో ఒక కోర్సు, ఏం చదివామనేది కాదు ముఖ్యం, ఎలా చదివామనేది ముఖ్యం. ఆ కేఎల్ యూనివర్సిటీ చదివామనేది ముఖ్యం. అందులో ఏ కోర్స్ తీసుకున్నా, ఇంజనీరింగే కాదు మిగతా కోర్సులు చాలా ఉన్నాయి. బీఎస్సీ ఉంది, బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఉంది, బీకామ్ ఏసీసీఏ ఉంది, అట్లాగే బీబీఏ ఉంది, అట్లాగే బీఏ విత్ ఐఏఎస్ ఉంది, అలాగే బీఎస్సీ కోర్సులు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది, ఫార్మసీ ఉంది, ఫార్మాడీ ఉంది. అట్లాగే ఇన్ని కోర్సులు, చాలా రకాల కోర్సులు. ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, మిగతా కోర్సుల్లో వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో బీసీఏకి వెళ్తారు. కొంతమంది ఇంజనీరింగ్తో సమానమైంది బీసీఏకి వెళ్తారు, అట్లాగే ఎంసీఏకి వెళ్తారు, ఎంబీఏకి వెళ్తారు, బీబీఏకి వెళ్తారు, బీకామ్ విత్ ఏసీసీఏకి వెళ్తారు, బీఏ దీనివైపు వెళ్ళాలి అనుకుంటే కనుక ఐఏఎస్ ఐపీఎస్లు కనుక చేయాలనుకుంటే కనుక బీఏ ఐఏఎస్ ఒక డిగ్రీతో పాటు ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అన్ని కోర్సులు లేటెస్ట్ టెక్నాలజీతో ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సు అన్నిటికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసి ప్లేస్మెంట్ అవ్వటానికి అవకాశం ఇచ్చే విధంగా, అంటే ప్లేస్ అయ్యి బయటికి వెళ్ళే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఇక్కడే ప్లేస్ అవుతారు. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కావచ్చు, మిగతా కోర్సులు కావచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది గ్యారెంటీ. సో ఏ కోర్స్ తీసుకున్నారనేది ముఖ్యం కాదు, మనం ప్లేస్ అవ్వటానికి మన దగ్గర నాలెడ్జ్ ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము, మనం ఎంతవరకు ట్రైనింగ్ అవుతున్నాము, మనం ఎంతవరకు షైన్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ప్రతి విద్యార్థికి ఈ ఉన్న అవకాశాలు ఈ కౌన్సిలింగ్ ద్వారా, ఈ జరగబోయే కౌన్సిలింగ్ ద్వారా ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. ఒక ఇంజనీరింగే కాదు, ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ జాయినింగ్ టుడే. సో ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.